నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. నోటితో చెబుతోంది శాంతి మంత్రం, నైజం మాత్రం కబలించే కుతంత్రం. నమ్మించి గొంతు కోయటంలో చైనా తర్వాత ఎవరైనా. ఓ పక్క సరిహద్దుల్లో శాంతి చర్చలు అంటూనే మరో పక్క రహస్యంగా అణ్వాయుధ పరీక్షలు చేస్తూ ప్రపంచాన్ని వణికిస్తోంది. గాల్వాన్ లోయలో భారత జవాన్ల రక్తం చిందించిన కొద్ది రోజులకి డ్రాగన్ కంట్రీ అణుబాంబు పేల్చిందని అగ్రరాజ్యం అమెరికా సంచలన ఆరోపణ చేస్తోంది. అసలు చైనా ఏం దాస్తోంది? ఆ రహస్య పరీక్షల వెనుక ఉన్న భయానక వాస్తవాలేంటి తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అతి ఆశకు అంతం లేదు, మోసానికి పేరున్న డ్రాగన్ అన్నట్లుగా సరిహద్దుల్లో శాంతిని కోరుకుంటున్న భారత్ను చైనా వెన్నుపోటు పొడిచింది. 2020 జూన్ 15 లడాఖ్లోని గాల్వాన్ లోయ గడ్డకట్టే చలి, నిశ్శబ్దంగా ప్రవహిస్తున్న నది. కాని ఆ నిశ్శబ్దం వెనక ఒక పెను తుఫాను దాగి ఉందని భారత్ ఊహించలేదు. 1996లో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం సరిహద్దులో ఇరు దేశాల సైనికులు తుపాకులు వాడకూడదు. ఆ నిబంధనను గౌరవిస్తూ మన సైనికులు చర్యలకు వెళ్తే చైనా సైన్యం మాత్రం ముందే వేసుకున్న పథకం ప్రకారం మేకులతో కూడిన ఇనుప రాడ్లు, ముళ్ల తీగలతో దాడికి దిగింది. ఈ పోరాటంలో ముందుండి నడిపించిన వీరుడు 16వ బీహార్ రెజిమెంట్ కమాండర్ ఆఫీసర్ కల్నల్ బిక్కుమల్లం సంతోష్ బాబు. తెలంగాణలోని సూర్యాపేట బిడ్డ. శత్రువు సంఖ్య ఎక్కువగా ఉన్నా, ఆయుధాలు లేకపోయినా ప్రాణాలకు తెగించి పోరాడారు. సంతోష్ బాబుతో పాటు 20 మంది భారత జవాన్లు ఆ రాత్రి మాతృభూమి రక్షణ కోసం వీరమరణం పొందారు. వారు చూపిన పరాక్రమం సామాన్యమైంది కాదు. శత్రువును ఇంచు కూడా ముందుకు రానివ్వకుండా ప్రాణాలను పనంగా పెట్టి అడ్డుకున్నారు. పులిబిడ్డ పులి అవుతుంది కానీ పిల్లి అవుతుందా? భారత సైన్యం దెబ్బకు చైనా తోకముడిచింది. భారత సైన్యం ఎదురుదాడిలో చైనా వైపు భారీ ప్రాణ నష్టం జరిగింది. అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ల ప్రకారం 40 మందికి పైగా చైనా సైనికులు హతమయ్యారు. కానీ చైనా మాత్రం తన పరువు పోతుందని, కేవలం 4 మాత్రమే చనిపోయారని ప్రకటించి ప్రపంచం కళ్లు కప్పే ప్రయత్నం చేసింది. వాస్తవాలను దాచటం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తముడుకున్నట్లు తప్పు చేసి చైనా అబద్ధాలతో కప్పిపుచ్చుకుంది. గాల్వాన్ ఘర్షణల గాయం ఇంకా మానకముందే చైనా మరో ప్రమాదకరమైన అడుగు వేసింది. ఉపగ్రహ చిత్రాలు, ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం చైనా గాల్వాన్ లోయకు సమీపంలో భూగర్భ బంకర్లు, భారీ కట్టడాలు, విమానాశ్రయాలను వేగంగా నిర్మిస్తోంది. చర్చల పేరుతో కాలయాపన చేస్తూ మరోవైపు సరిహద్దుల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తోంది. గత 4 ఏళ్లలో చైనా తన సైనిక మోహరింపును రెట్టింపు చేసింది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు ప్రతిచోట అక్రమ నిర్మాణాలకు పాల్పడుతోంది. భారత్ శాంతిని కోరుకుంటుంటే చైనా మాత్రం యుద్ధానికి కాలు దువ్వుతోంది. కుక్కతోక వంకర అన్నట్లు చైనా బుద్ధి ఎప్పటికీ మారదు. నేటి భారత్ 1962 నాటి భారత్ కాదు. చైనా ఎన్ని కుతంత్రాలు పన్నినా భారత సైన్యం ధీటుగా జవాబిస్తోంది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవడంతో పాటు అత్యాధునిక ఆయుధాలను మోహరించింది. గల్వాన్ వీరుల త్యాగం వృధా పోలేదు. ప్రతి భారతీయుడి గుండెల్లో ఈ వీరుల స్మరణ ఒక స్ఫూర్తిని నింపింది. చైనా ఆర్థికంగా మనల్ని దెబ్బతీయాలని చూసినా యాప్స్ నిషేధం నుంచి వాణిజ్య ఆంక్షల వరకు భారత్ గట్టిగానే బుద్ధి చెప్తోంది. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకుంటున్నాం. ముల్లును ముల్లుతోనే తీయాలి. చైనా గర్వాన్ని మన సైన్యం అణిచితీరుతోంది. నమ్మించి గొంతు కోయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. ఒక పక్క శాంతి మంత్రం జపిస్తూనే మరోపక్క గోతిని తవ్వటం ఆ దేశ నైజం. నోటితో చెప్తూ చేత్తో చేసే పనులన్నీ అపసవ్యాలే అన్నట్లుగా సరిగ్గా 4 ఏళ్ల క్రితం గల్వాన్ లోయలో మన సైనికులపై దాడి చేసిన వారం రోజులకే చైనా ఒక భయంకరమైన సాహసానికి ఒడిగట్టింది. ప్రపంచమంతా కరోనా కల్లోలంలో ఉంటే చైనా మాత్రం రహస్యంగా అణుపరీక్షలు నిర్వహించింది. అమెరికా అండర్ సెక్రటరీ థామస్ జి డైన్యాన్యో పేల్చిన ఈ బాంబు ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. జూన్ 15 భారత చరిత్రలో ఒక మాయని మచ్చ. గాల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల మధ్య జరిగిన భీకర ఘర్షణలో మన వీర జవాన్లు ప్రాణత్యాగం చేశారు.
అయితే ఆ ఘర్షణ కేవలం భూభాగం కోసం జరిగిందా లేక ప్రపంచం దృష్టిని మళ్లించేందుక? అమెరికా విడుదల చేసిన నివేదిక ప్రకారం గాల్వాన్ ఘటన జరిగిన సరిగ్గా వారం రోజులకు అంటే 2020 జూన్ 22న చైనా రహస్యంగా భూగర్భ అణు పరీక్షను నిర్వహించింది. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తముడుకున్నట్లు చైనా ప్రవర్తన ఇప్పుడు బయటపడింది. నిరాయుధీకరణ సదస్సులో థామస్ జి డైన్యాన్నో సాక్ష్యాధారాలతో సహా ఈ విషయాన్ని బయటపెట్టడంతో డ్రాగన్ ముఖం వాచిపోయింది. అంతర్జాతీయ అణు పరీక్షల నియంత్రణ ఒప్పందాల ప్రకారం ఏ దేశమైనా అణు పరీక్షలు నిర్వహించకూడదు. కానీ చైనాకు నియమాలు అంటే లెక్కలేదు. అడగనిదే అమ్మైనా పెట్టదు అనుకున్నారో ఏమో కానీ అమెరికా ఈ రహస్యాన్ని బయటపెట్టే వరకు చైనా కిక్కురుమనలేదు. ఈ పరీక్షలు 100 టన్నుల సామర్థ్యంతో నిర్వహించబడ్డాయి. అత్యంత రహస్యంగా ఉపగ్రహాల కన్ను కప్పి ఈ విస్ఫోటనాలు జరిగాయి. ఎప్పట్లాగే చైనా వీటిని ఖండిస్తున్న అమెరికా వద్ద ఉన్న టెక్నికల్ డేటా చైనా అబద్దాలను బట్టబయలు చేస్తోంది. ఎక్కడైనా పాము పడగ విప్పితేనే ప్రమాదం అనుకుంటాం, కానీ చైనా లాంటి దేశం నిశ్శబ్దంగా ఉంటేనే అది ప్రపంచానికే పెద్ద ముప్పు. అంతర్జాతీయ ఒప్పందాలపై సంతకం చేసి అవే ఒప్పందాలను తుంగలో తొక్కడం చైనాకు అలవాటుగా మారింది. అమెరికా నివేదికలో అత్యంత ఆందోళనకరమైన అంశం ఈ పరీక్షలు ఎక్కడ జరిగాయి అనేది. చైనా అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం ఈ విస్ఫోటనాలు భారత సరిహద్దులకు అత్యంత సమీపంలోనే జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పుండు మీద కారం చల్లినట్లు ఇప్పటికే సరిగ్గా సరిహద్దు వివాదాలు నడుస్తున్న సమయంలో అణు పరీక్షలు నిర్వహించడం ద్వారా చైనా పొరుగు దేశాలను భయపెట్టాలని చూస్తోందా? గాల్వాన్లో ఘర్షణ సృష్టించి ప్రపంచం దృష్టిని అక్కడ నిలిపి వెనుక నుంచి ఈ అణు నాటకాన్ని నడిపించిందా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. థామస్ జి డైన్యాన్నో చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యం చైనాపై సంధించిన అస్త్రాలు, చైనా తన అణు సామర్థ్యాన్ని ఆధునీకరించుకోవడానికి ఇలాంటి దొంగచాటు పరీక్షలు చేస్తోంది. ఇది ప్రపంచ శాంతికి భంగం కలిగించటమే అని ఆయన కుండబద్దలు కొట్టారు. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదు అనుకున్నట్లు చైనా తన రహస్యాలను దాచాలనుకుంది. కానీ అమెరికా నిఘా నేత్రం ఆ గుట్టును రట్టు చేసింది. దీనిపై జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చైనా ఎప్పుడూ ఇంతే. బయటకు శాంతి మంత్రం జపిస్తూనే లోపల కుతంత్రాల విషాన్ని చిమ్ముతుంటుంది. గోడచాటున చేసేది గోరంత, అది బయటపడితే కొండంతా అన్న సామెత చైనా అణు కార్యకలాపాలకు అతికినట్లు సరిపోతుంది. అంతర్జాతీయ అణు ఒప్పందాలను తుంగలో తొక్కడమే కాకుండా తాను చేస్తున్న పరీక్షలు బయటి ప్రపంచానికి తెలియకుండా అత్యంత చాకచక్యంగా దాచిపెడుతోంది. సాధారణంగా ఏదైనా దేశం అణు పరీక్షలు నిర్వహించినప్పుడు భూమిలో భారీ విస్ఫోటనం సంభవిస్తుంది. దీనివల్ల ఏర్పడే ప్రకంపనలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూకంప లేఖనీళ్లు ఇట్టే పసిగట్టేస్తాయి. కానీ చైనా ఇక్కడే ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. అదే డికంప్లింగ్ సాంకేతికత. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు అటు పారదర్శకత ఉండదు, ఇటు తనిఖీలను అంగీకరించదు చైనా బుద్ధి. చైనా తను అణు పరీక్షల తీవ్రతను తగ్గించటానికి వాడుతున్న అత్యంత అధునాతన పద్ధతి ఈ డికంప్లింగ్. దీని వెనుక ఉన్న సైన్స్ చాలా ప్రమాదకరమైంది. చైనా భూమి అంతర్భాగంలో భారీ శూన్య గదులను నిర్మిస్తుంది. అణు విస్ఫోటనం సంభవించినప్పుడు వెలువడే శక్తి నేరుగా భూమికి తగలకుండా ఈ ఖాళీ ప్రదేశం అడ్డుకుంటుంది. దీనివల్ల విస్ఫోటనం తీవ్రత 10 నుండి 70 రెట్లు తగ్గిపోతుంది. బయట ఉన్న భూకంప లేఖలను ఇది ఒక చిన్నపాటి భూకంపంలానూ లేదా అసలు ఏమీ జరగనట్లుగానూ కనిపిస్తోంది. ముసుగులో గుద్దులాటలాగా చైనా చేస్తున్న ఈ ప్రయత్నం అంతర్జాతీయ సమాజానికి పెద్ద సవాల్గా మారింది. లోప్ నూర్ వంటి ప్రాంతాల్లో చైనా నిరంతరం ఈ డికంప్లింగ్ పద్ధతిని వాడుతూ తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తోంది. చైనా ఈ రహస్య కార్యకలాపాలను ఎప్పుడు వేగవంతం చేస్తుందో గమనిస్తే దాని దురాక్రమణ బుద్ధి స్పష్టమవుతోంది. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించటం అంటే ఇదే. శాంతి చర్చలు జరుపుతూనే లోపల కత్తులు నూరుతోంది డ్రాగన్. చైనా అణ్వాయుధాల పెంపు కేవలం అమెరికాను లక్ష్యంగా చేసుకున్నది మాత్రమే కాదు, ఆసియాలో తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి భారత్ను భయపెట్టాలని చూస్తోంది. ఇప్పటికే చైనా దగ్గర వందలాది అణుక్షిపణులు ఉండగా రాబోయే దశాబ్ద కాలంలో వాటిని
1000కి పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా, రష్యాల మధ్య అణు ఆయుధాల నియంత్రణ కోసం 2010లో న్యూ స్టార్ట్ ఒప్పందం కుదిరింది. అయితే దీని గడువు ముగియడం చైనాకు వరంగా మారింది. ఈ ఒప్పందం వల్ల అమెరికా, రష్యాలపై కొన్ని పరిమితులు ఉండగా చైనా మాత్రం తన ఆయుధాగారాన్ని అపరిమితంగా పెంచుకుంటోంది. ప్రపంచ భద్రతకు సవాల్, ఆసియా పసిఫిక్ రీజియన్లో అగ్రగామిగా ఎదగాలనే ఆశతో చైనా చేస్తున్న ఈ రహస్య పరీక్షలు ప్రపంచ భద్రతకు పెనుముప్పుగా మారాయి. తెలివైన శత్రువు కంటే కపట స్నేహితుడు ప్రమాదం. చైనా దూకుడు భారత్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. గాల్వాన్ వంటి ఘర్షణలు కేవలం మచ్చుతునక మాత్రమేనని, అసలు లక్ష్యం భారత్ను రక్షణపరంగా ఒత్తిడిలోకి నెట్టటమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత దశాబ్దాల కాలంలో చైనా తన అణు అస్త్రాలను ఊహించని రీతిలో పెంచుకుంటోంది. అమెరికా రక్షణ శాఖ నివేదికల ప్రకారం 2030 నాటికి చైనా వద్ద దాదాపు 1000కి పైగా అణు యుద్ధ విమానాలు మరియు క్షిపణులు సిద్ధంగా ఉండే అవకాశం ఉంది. కేవలం సంఖ్యలోనే కాకుండా సాంకేతికతలోనూ చైనా ముందడుగు వేస్తోంది. హైపర్సోనిక్ మిస్సైల్స్, సముద్ర గర్భం నుంచి ప్రయోగించే క్షిపణులు భారత్కు సవాల్గా మారుతున్నాయి. చైనా ముప్పును తిప్పికొట్టాలంటే మన మొదటి ప్రాధాన్యత సరిహద్దు నిఘా. లడఖ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్న వాస్తవాధీన రేఖ వెంట చైనా తన మౌలిక సదుపాయాలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. దీనికి ధీటుగా భారత్ కూడా అత్యాధునిక సాంకేతికతను వినియోగించాల్సి ఉంది. 24 గంటలు సరిహద్దుల్లో కదలికలను గమనించేలా లో ఆర్బిట్ శాటిలైట్ల సంఖ్యను పెంచాలి. మనుషులు వెళ్లలేని ఎత్తైన హిమాలయ శిఖరాలపై నిఘా ఉంచటానికి ప్రిడేటర్ వంటి అత్యాధునిక డ్రోన్ల వినియోగం పెరగాలి. శత్రువు ప్రయోగించే క్షిపణులను గాల్లోనే తుత్తునియలు చేసేలా S-400 వంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ సరిహద్దుల్లో మరింత పటిష్టం కావాలి. శత్రువు దాడి చేసే వరకు వేచి చూడకుండా వారి అడుగుల సవ్వణ్ణి ముందే గుర్తించే కళ్లు మనకు కావాలి. చైనా ఎప్పుడూ ఒకవైపు శాంతి మంత్రం పఠిస్తూనే మరోవైపు దొంగచాటుగా ఆక్రమణలకు పాల్పడుతుంది. దీన్ని ప్రపంచ దేశాల ముందు సాధ్యాసాధ్యాలతో నిలదీయాలి. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి భారత్ ఏర్పాటు చేసిన క్వాడ్ కూటమి ద్వారా చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయాలి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను, ఉగ్రవాదానికి పరోక్షంగా ఇస్తున్న మద్దతును భారత్ ఎండగట్టాలి. చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా అంతర్జాతీయ సరఫరా గొలుసు నుంచి చైనా ప్రాధాన్యతను తగ్గించేలా మిత్రదేశాలతో ఒప్పందాలు చేసుకోవాలి. తడిగుడ్డతో గొంతు కోయడం చైనాకు వెన్నతో పెట్టిన విద్య. ఆ వంచనను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన బాధ్యత భారత్పై ఉంది. చైనాను ఎదుర్కోవడానికి భారత్ కేవలం రక్షణకి పరిమితం కాకుండా వ్యూహాత్మక దాడులకు కూడా సిద్ధంగా ఉండాలి. అగ్ని 5 మరియు అగ్ని 6 చైనాలోని ఏ మూలనైనా తాకగలిగే అగ్ని క్షిపణుల సామర్థ్యాన్ని మరింత పెంచాలి. ముఖ్యంగా MIRV టెక్నాలజీ ద్వారా ఒకే క్షిపణి నుంచి అనేక అణుబాంబులను ప్రయోగించే శక్తిని భారత్ సంతరించుకోవాలి. అణు జలాంతర్గాముల సంఖ్యను పెంచడం ద్వారా చైనాకు హిందూ మహాసముద్రంలో చుక్కలు చూపించాలి. అరిహంత్ క్లాసు జలాంతర్గాములు ఇందులో కీలకం. చైనా కుట్రలను తిప్పికొట్టాలంటే మన వ్యూహాలు కూడా అంతే పదునుగా ఉండాలి. చైనా నుంచి ఎదురయ్యే అణుముప్పు కేవలం సైనికపరమైనది మాత్రమే కాదు, అది దేశ సార్వభౌమత్వానికి సంబంధించింది. ప్రభుత్వం, సైన్యం, దౌత్య విభాగం సమన్వయంతో పనిచేసినప్పుడే డ్రాగన్ కుయుక్తులను చిత్తు చేయగలం. భారతదేశం తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడం అంటే యుద్ధం కోరుకోవడం కాదు, యుద్ధం రాకుండా అడ్డుకోవడం. కంచే చేను మేస్తే కాపరి ఏం చేస్తాడు అన్నట్లుగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించే చైనాను నియంత్రించకపోతే ఆసియాలో శాంతి మృగ్యమవుతుంది. అందుకే భారత్ అప్రమత్తంగా ఉండాలి. ఆత్మనిర్భర భారత్ వైపు అడుగులు వేయాలి.